చెప్తాం. సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత అందరూ బాగున్నారయ్యా. విఘ్నేశ్వరుడు, శంకరుడు, వెంకటేశ్వరుడు వల్ల మనకు బాగా జరిగింది. మేము 10% ఇచ్చాము. 90% శంకర నేత్రాలయ స్టాఫ్ చేశారు. మీకు అంతా సర్వీస్. భానుప్రకాష్ రెడ్డి గారు మెయిన్ దానికి వాళ్ళకి పెళ్లిగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మీ దీవెనలు, మీ ఆశీస్సులు వాళ్ళకి కావాలి. ఇట్లాంటి సర్వీస్ ఇంకా చేయాలి. మీరు భగవంతుని కోరుకోవాలి. వాళ్ళ తరఫున వాళ్ళు మీరు మిమ్మల్ని ఎంతో దయతో మీకు ఎక్కడా డబ్బులు తీసుకోకుండా అసలు ఎంతో పేషెన్స్తో చేశారు. వాళ్ళు చెప్పిన మీరు ఫ్యూచర్ తప్పగా పాటిస్తే మీకు చూపు అంతా మామూలుగా ఉంటుంది. మీరు అవి పాటించకపోయినా దెబ్బే అది. మీకు అనుకున్నా ఏదన్నా లెన్స్ జరిగిపోయినా ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ చెబుతారు, దాన్ని ఫాలో అవ్వండి. సార్ ఎవరు చూడొద్దండి, నాకలే చూడండి. మీరు ఎట్లా మందులు వాడాలా, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం తినాలా, తినకూడదు, ఎట్లాంటి పని చేసుకోవాలంటే చెప్తామా. దయచేసి ఎవరు కవర్ ఓపెన్ చేసి చూడొద్దండి. అందరికి కూడా మేము ఈ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ ముందు నీలం కలర్ లాంటిది, స్కై బ్లూ కలర్ కలర్ చెప్తున్నానండి. సిప్లాక్స్ అంటారు. ఆపరేషన్ ముందు ఇలాంటి కలర్ కంట్లో చుక్కల మంది ఇచ్చున్నాం. 10 సార్లు వేసుకోమని. ఎక్కడుందండి ఇది? మీ దగ్గర ఉందా? కవర్లో ఈ చుక్కల మంది అనేది వాడకూడదు. అర్థమైందా? మీ దగ్గర ఉన్నాం పారేయాలా, దీన్ని ఇంకా వాడకూడదు. నిన్ననే వెనక్కి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాం. దీన్ని ఎట్టి పరిస్థితులు మీరు వాడకూడదు. ఈ గోధుమ కలర్ ఇలాంటిది మాత్రమే మా అన్నీ ఉన్నాయి. మీకు చెప్తాను, అన్ని మీ అందరి దగ్గర ఉన్నాయి. ఇలాంటి గోధుమ కలర్ ఉన్నటువంటి చుక్కల మంది మాత్రమే మీరు వాడాలి. ఈ చుక్కల మంది అనేది అందరికీ ఇచ్చున్నాం. అందరి కవర్లోనే ఉన్నాయి. ఈ చుక్కల మంది అనేది రోజుకు 10 సార్లు ఆపరేషన్ అయిన కట్టలో మాత్రమే వేసుకోవాలా. ఎన్నిసార్లు వేసుకోవాలా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎన్నిసార్లు వేసుకోవాలమ్మా? ఏ మంది వేసుకోవాలమ్మా? తర్వాత ఇలా నీలం కలర్ మాత్ర ఇచ్చున్నాం అందరికీ. అందరి దగ్గర 4 మాత్రలు ఉన్నాయి. ఇది నిన్ననే ఆపరేషన్ అయింది. మన శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అర్థమైందా? నొప్పున్న వాళ్ళు మాత్రమే ఉదయం టిఫిన్ చేసినప్పుడు ఈ మాత్ర వేసుకోవాలా. అర్థమైందా? ఎప్పుడు వేసుకోవాలి ఈ నీలం కలర్ మాత్ర? ఎప్పుడు వేసుకోవాలా? ఎవరికి డౌట్ లేదు కదమ్మా? సార్ మీకు ఎవరికి డౌట్ లేదుగా? ఇది పారాసిటమాల్ టాబ్లెట్. నొప్పున్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. ఒకవేళ ఫర్దర్ ఇంకా ఏదైనా వచ్చినా కూడా పారాసిటమాల్ 500 mg మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అవసరం లేదు. తర్వాత డైమాక్స్ అంటారండి. కంట్రోల్ కావడానికి ఆపరేషన్ అయింది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ తగ్గించడానికి ఈ మాత్ర అనేది రోజుకు 4 సార్లు మింగాల. అయితే ఒక మాత్ర సగం కట్ చేసుకోవాలా. అర్థం పొద్దున్నే, సగం మధ్యాహ్నం, సగం సాయంత్రం, సగం రాత్రి. ఎవరికైనా డౌట్ ఉందండి? ఎప్పుడు వేసుకోవాలమ్మా ఇది? అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది రోజుకు అందరికీ బలం అవసరం. అందుకోసం విటమిన్ టాబ్లెట్ అండి. ఇది విటమిన్ టాబ్లెట్ బలం కోసం ఇస్తున్నాం. పొద్దున్నే అందరూ టిఫిన్ చేస్తారు కదా, టిఫిన్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం మింగాల. ఈ ఎర్ర కలర్ పట్టు ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు వేసుకోవాలమ్మా? ఎవరికైనా డౌట్ లేదు కదా? వెనుకున్న వాళ్ళ కంటెంటర్స్ అందరికీ క్లియర్ కదండి? డౌట్ ఏం లేదు కదా? ఇది అత్యంత సురక్షితమైనటువంటి, సురక్షితమైనటువంటి ఎటువంటి క్రిములు లేకుండా ఈ టిష్యూ పేపర్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ లోపల ఓపెన్ చేస్తే ఇలా ఒకటి ఉంటాయి. వీటిని తీసుకొని ఎవరైతే ఈ పేపర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు ముందుగా నీట్గా చేతులు సబ్బుతో కానీ డెటాల్తో కానీ నీట్గా కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత ఈ అటెండర్స్ ఈ కళ్ళు అనేది క్లీన్ చేయాలా. ఎప్పుడెప్పుడు చేయాలంటే పొద్దున్న నిద్ర లేచినప్పుడు ఒకసారి, సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఈ కళ్ళు అనేది నీట్గా క్లీన్ చేయాలి. ఎట్లా క్లీన్ చేయాలో చెప్తాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చిన్నగా పేపర్ ఉంటుంది. నీట్గా పెద్దగా చేసుకొని దీన్ని ఇట్లా జంపుగా అయిన తర్వాత సగం తుంచుకోవాలా. ఇక్కడ ఎమక ఉంటుంది ప్రతి మనిషికి కంటి కింద. కింది వైపు సగం పేపర్ తీసుకొని ఉంటాం కదా, ఇది పూర్తిగా కింది వైపు నీట్గా తుడుచుకోవాలా. తుడుచుకున్న తర్వాత దీన్ని పడేసేయాలి. తర్వాత ఇంకొచ్చే సగం ఉంటుంది,
ఆ సగం పై వైపు కింద క్లీన్ అయిపోయింది, పై వైపు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ కనుబొమ్మ పైన మనం పిసురు కట్టడం, ఇట్లాంటి తెల్లగా పసి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఏమైనా డౌట్ ఉందండి ఈ విషయంలో? ఈ పేపర్ ఒక్కసారి మాత్రమే వాడాలా? మీరు మిగిలింది కదా అని ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే చీర కొమ్మలో పెట్టుకోవడం, లేకపోతే పక్కన ఎత్తి పెట్టడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని అనేది ఒక్కసారి ఓపెన్ చేస్తే మళ్ళీ వాడకూడదు. ఏమైనా డౌట్ ఉందండి? ఏం లేదు కదమ్మా. ఇది కప్ అంటారండి. దీన్ని మీకు అందరికీ అందరి కవర్లోనే ఇచ్చున్నాం. నిన్న మీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఈ కప్ అనేది క్లోజ్ చేసి పెట్టినారు కదా, ఇప్పుడు నీట్గా కళ్ళు క్లీన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ కప్పుతో పాటు పేపర్ టేప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ టేప్ అనేది మీరు మేలుకొని ఉన్నారు అంటే నల్లద్దాలు పెట్టుకునే ఉండాలా. తర్వాత